హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమ. ఈరోజు మనతో పాటు ఉన్నారు శైలజమ్మ. ఎప్పటి నుంచో మనం చూస్తూనే ఉన్నాం. మీరు నమ్మరు, స్టిల్ ఇప్పటికీ తను డ్రైవింగ్ చేసుకుంటూ తనే వస్తున్నారు. ఇప్పుడు చూసి నేను షాక్ అయ్యాను. హాయ్ అమ్మ, ఎలా ఉన్నారు? ఫైన్ తల్లి ఫైన్. అసలు నేను షాక్. అసలుకి మీరు ఈ ఏజ్లో కూడా డ్రైవ్ చేసుకుంటూ షూట్స్కి ప్రమోషన్స్కి వస్తున్నారు. గ్రేట్ అమ్మ. తప్పదు కదా, మనం ఒకటి ఒప్పుకున్నాక అది ఫినిష్ చేసే వరకు మనసు ఆగదు. సో ఇది రేపు రిలీజ్, సుమతి శతకం అనేది రేపు రిలీజ్. ఈరోజు అమ్మ ప్రెస్ మీట్ ఉంది, మీరు వచ్చేయాలి అని అన్నాడు రాజు. ఏంటి, ఎందుకు ఎందుకు అసలు పిలుస్తున్నారు, ఏమీ అడగల. సర్రని కారు వేసుకొని వచ్చా. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను రాకపోతే ఇదంతా అద్భుతం మిస్ అయ్యేది, నీ ప్రేమ కూడా మిస్ అయ్యేది. సో వచ్చాను. అంటే మనం ఒప్పుకున్న పని పూర్తి చేయాలి. అదిగాక ఆంధ్రప్రభ అంటే నా చిన్నప్పటి నుంచి ఉంది. నాకే 63 ఏళ్ళు. అంటే నా చిన్నప్పటి నుంచి అంటే ఈ మహాతల్లి ఎప్పటి నుంచి ఉంది. థ్యాంక్ యూ అమ్మ. సో చూసుకుంటే కనుక రవితేజ గారి ఫస్ట్ మూవీలో మీరు యాక్ట్ చేశారు హాస్టల్ వార్డెన్గా. మళ్ళీ అమర్దీప్ ఇప్పుడు ఈ ఫస్ట్ మూవీలో మీరు యాక్ట్ చేశారు. ఏంటో మీరు సెంటిమెంట్గా తీసుకొచ్చారా లేదా స్టోరీ డిమాండింగ్? కోఇన్సిడెన్స్. ఈ అమర్కి రవితేజ గారంటే ప్రాణం, మామూలు ప్రాణం కాదు. ఆ పిల్లాడి నర నరాల్లో ఉన్నాడు ఆ పిల్లాడు. సో నాకు అది గుర్తొచ్చింది. అరే, నేను ఆ సినిమా చేశాను కదా, ఈ బిడ్డ సినిమా కూడా చేశాను. భగవంతుడా, ఇవన్నీ మంచి ఎనర్జీ వైబ్స్ అన్నమాట. అది ఉండాలి, ఆ ఉద్దేశంతో చెప్పాను అంతే. సో చూసుకుంటే మేము రెగ్యులర్గా మిమ్మల్ని చూసేది శ్రీదేవి డ్రామా కంపెనీ. అవును. సో అసలు మేము ఫుల్ నవ్వుకొని ఎంజాయ్ చేస్తాం. బికాస్ ఆఫ్ ఆది గారు అందరికి పంచులేసి అందరిని తిడుతుంటారు. సో మీరు ఆది గారు గట్టి కౌంటర్ ఎవరిస్తారని వెయిట్ చేస్తూ ఉంటాము, మీరు ఉంటారు. సో చెప్పండి అమ్మా, ఎలా ఉంటుంది ఆది గారు మీ కాన్వర్జేషన్ కానీ, మీరు తిడుతుంటారు ఎట్లుంటుంది? నాకు ఆదితో నిజంగా పేరు రావడం నిజంగా ఆనందం. ఆ ఆదితో చేసిన ఎపిసోడ్కి నాకు స్పెషల్ గిఫ్ట్ కింద 25,000 ఇచ్చారు. 25,000 ఇచ్చారు. నవ్వుకున్నాను, ఇదేంట్రా బాబు, ఇట్లా లెఫ్ట్ రైట్ ఆడిన దానికి 25,000 ఇచ్చారు. మంచిగా చేయకూడదేమో, ఇలాగే చేయాలేమో అనుకున్నాను. ఏం లేదు, అదొక కాన్సెప్ట్లో ఆ టైప్ ఆఫ్ ఇది వచ్చింది, ఆడుకున్నాను. వాళ్ళు ఏం చెప్పారు, మీ కూతురు పెళ్ళయింది, మీ కూతుర్ని అది తీసుకెళ్ళడం లేదు అంటే, అది అల్లుడు తీసుకెళ్ళడం లేదు, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అల్లుకోండి, ఏం చేస్తారో మీ ఇష్టం, స్టేజ్ అంతా చుట్టేయండి అన్నారు. అదే ఎపిసోడ్. అంతే. సో ఒక డైలాగ్ వాళ్ళు చెప్పింది లేదు, మనమే. అంతే. అంతే, అది మొత్తం మీ ఓనేనా? అంటే జనరల్గా స్క్రిప్ట్ ఇస్తారు కదా. ఏమీ లేదు, ఓనే. వాళ్ళు కాన్సెప్ట్ చెప్పారు, అల్లుకుపోవడం. బాగలేంది మేము కట్ చేసుకుంటాం, మీరైతే దులపండి అన్నారు. ఆ దులిపింది పబ్లిక్ లోనే దులిపింది నాకు. నిజంగా ఈ ఏజ్‌లో కూడా అంటే మేము ఇప్పుడు ఈ చిన్న వర్క్స్‌కే అరే! మేము అక్కడి నుంచి వస్తున్నాము, లేదా ఇంతసేపు వెయిట్ చేస్తామని జనరల్‌గా మా జనరేషన్ వాళ్ళందరూ ఫీల్ అవుతుంటారు. బట్ ఎన్ని సంవత్సరాలు ఈ జర్నీలో మీరు ఇప్పటికి ఇంత యాక్టివ్‌గా ప్రమోషన్‌తో సహా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంటారు. మీకు ఒక మైల్ స్టోన్ అంటే ఈ సినిమాతో నాకు మైల్ స్టోన్ అంటే ఎవరి గురించి చెప్తారు? మైల్ స్టోన్ అన్నపూర్ణమ్మ గారే. హ్మ్. నాకు ఆవిడే ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆవిడ మంచి తరహా పాత్రలు నిండుగా, ప్రతి ఒక్కరు అమ్మ అని పిలవడం, ప్రతి ఒక్కరు అమ్మమ్మ అని పిలవడం, నాకు అది మైండ్లో ఉండిపోయింది. అంటే మా వైశ్య ఫ్యామిలీలో ఆర్టిస్ట్గా ముందుకు రారు రారు మా బావగారులు వీళ్ళందరూ కూడా, నువ్వు ఇలా వెళ్ళిపోతున్నావు, అసలు మన క్యాస్ట్లో ఎవరు వెళ్ళరమ్మా, నువ్వు వెళ్తున్నావు అంటే, లేదు లేదు, నేను వెళ్ళినా కూడా తలెత్తుకొనే బతుకుతా కానీ తల అనేది దించను, మంచి పాత్రలు ఎంచుకుంటాను అని చెప్పా. అదే మాదిరిగా ఎలా చెప్పానో మా బావగారులకి ఇప్పటికి కూడా వాళ్ళు ఎప్పుడు అంటూ ఉంటారు, నువ్వు ఎలా చెప్పావో అలాగే ఉన్నావు శైలజమ్మ. వాళ్ళ అమ్మ అని యాడ్ చేస్తారు ఏజ్కి తరంగా. ఏజ్ వచ్చింది కదా, శైలజమ్మ అని పెట్టుకో, బాగుంటావు నువ్వు అని అన్నారు. అంతే. సో చూసుకుంటే గనక మీరు చేసిన చాలా మంది హీరోస్‌తో చేశారు. బట్ చేశాను. మీకు ఇది నాకు గుర్తుండిపోయింది అంటే ఏ క్యారెక్టర్? నాకు గుర్తుండిపోయింది అనేది ఏది లేదు, చాలా ఉన్నాయి. ఓ అమ్మ, దగ్గర దగ్గర 103 సినిమాలో 104 సినిమాలో చేశాను నేను. రాస్తూ ఉంటాను బుక్లో, రాస్తూ ఉంటాను. టోటల్ ప్యాడింగ్ క్యారెక్టర్ల వైఫ్ ఆహుతి ప్రసాద్ గారు కానీ, ఏవిఎస్ గారు కానీ, ఎంఎస్ నారాయణ గారు, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు కానీ, చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరితో వర్క్ చేశాను, ప్యాడింగ్ క్యారెక్టర్ల వైఫ్ లాగా చేశాను. ఈవివి గారు, ముత్యాల సుబ్బయ్య గారు, కోడి రామకృష్ణ గారు. ఇప్పుడు ఈ జనరేషన్లో కొత్త వాళ్ళు మనకు తెలియదు. ఆ తెలియని ఇదిలో కొంచెం దూరం అనేది వస్తుంది.
నేను యాక్ట్ చేస్తున్నాను, నేను బాగుంటాను అనేవాళ్ళు చెప్తూ ఉంటారు. మళ్ళీ వస్తానే ఉన్నాయి. మన నోరు మంచిదైతే ఊరు మంచిది. ఊరు మంచిదైతే మనం మంచిగుండాలి దాంట్లో. అదే కాన్సెప్ట్. సూపర్ అమ్మా! అసలు ఆల్ ద బెస్ట్. అంటే మీరు చూడని సినిమాలు కాదు, మీరు చెయ్యని సినిమాలు కాదు. బట్ ఈ జనరేషన్‌లో గూడా మళ్ళీ మాకు బామ్మగా అదే ఇలాగ కావాలి. మళ్ళీ కనిపించాలని కోరుకుంటున్నాం. నాకదే కావాలి. పెద్ద పెద్ద బ్యానర్స్‌లో నేను చేశాను. ఇప్పుడు నానమ్మగా, అమ్మమ్మగా అంటే పెద్ద బ్యానర్సే వస్తాయి. నేను తప్పకుండా వాళ్ళు ఏ రెమ్యునరేషన్ చెప్తే ఆ రెమ్యునరేషన్ చేయడానికి రెడీగున్నాను. జై ఆంధ్రప్రభ! థాంక్ యూ అమ్మా.